శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు ఇక భగవద్గీత 3వ అధ్యాయంలో చివరిలో నుండి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అది అక్కడ చెప్పేది ముఖ్యమైనటువంటిది కామాన్ని ఎలా జయించాలి అని లాస్ట్ 42, 43 శ్లోకాల్లో మూడో అధ్యాయంలో వివరించడం జరిగింది. కామం అండి, అసలు భగవద్గీత మొత్తం మీద అంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటాడు. ఈ కామక్రోధాలండి మనల్ని పాడు చేసేవి. కోరికలు, ఆ కోరికలకి ఎన్నో తప్పుదారులకు వెళ్ళిపోతుంటాం, అబద్ధాలు ఆడుతుంటాం. ఆ తీర్చుకునే వరకు మనం రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కోపం, శరీరమైన కోపం, ఈ రెండింటిని ఎట్లా నివారించుకోవాలి అంటే దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే 42, 43 శ్లోకాల్లో దాన్ని వర్ణించడం చెప్తూ ముందు ఆయన ఒక వరస చెబుతున్నాడు అండి. దీన్ని 42వ శ్లోకంలో భగవద్గీతలో అంటాడు, ఇంద్రియాణి పరాణి యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరసస్తు సహా. మనకు ప్రతి వాళ్ళలో కూడా ఒక ఆత్మ ఉందని అనుకుంటాం. ఎరా నీకు ఆత్మసాక్షి లేదా అంటాం. ఆత్మ అంటే ఏంటి? సాక్షిభూతం అయిందంటే అది తప్పు చేయదు, మనస్సు వరకే తప్పు చేస్తుంది, అది చూస్తుంటుంది అంతే ఆత్మ. అందువల్ల ఆ ఆత్మ వరకు మనం వెళ్ళగలిగితే మనం తప్పులు చేయం. అది ఇక్కడ గమనించాల్సింది. ఇక స్టేజెస్ ఉన్నాయిటండి. మొట్టమొదటిది ఏంటి? ఇంద్రియాలు ఉన్నాయి, వాడి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తుంటాయి, అందుకే వాటిని గుర్రాలు అంటుంటారు. అటువంటి ఇంద్రియాల కంటే గొప్పది ఏమిటయా అంటే ఇంద్రియాలే మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇంద్రియాల కంటే గొప్పది ఏమిటయ్యా అంటే ఇంద్రియాల కంటే మనస్సు. ఇంద్రియాలను ఏం చేస్తుంది అనమాట? మనస్సు కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏమండి, మనస్సును కంట్రోల్ చేసేది ఎవరు అంటే బుద్ధి కంట్రోల్ చేస్తుంది. 3 స్టేజ్లు చెప్పాడు: ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఏంటండి మనసుకు బుద్ధికి తేడా ఏంటంటే రెండు ఒకటిగానే వాడుతుంటాం వాడికి మనస్సు అనేది, కానీ కొంచెం తేడా ఉందిట. ఏంటంటే సంకల్ప వికల్పాత్మకో మనః నిశ్చయాత్మకో బుద్ధి అని. అంటే చేద్దామా వద్దా అనే ఆశ్లేషణలో ఉంటే అది మనస్సు ఉంటుంది. అది మన నిర్ణయం చేయలేదు మనస్సు. ఎవరన్నా ఏదైనా అంటే తిందామా వద్దా అని అనిపిస్తుంది మనస్సు. ఏదో తీపి పదార్థం ఉంది, వాడికి షుగర్ ఉంది, తినకూడదు, కానీ మనసులో అవుతుంది ఏమని, వాళ్ళు ఒక్కరోజు ఓ లడ్డు తిన్నా పర్వాలేదు అంటుంది మనస్సు. కానీ అంటే సంకల్ప వికల్పం అంటే చేద్దాం వద్దా అని దాని సందిగ్ధంలో పడతాడు. బుద్ధి వచ్చేటప్పటికి ఏంటి? నిశ్చయాత్మక బుద్ధి. అప్పుడు బుద్ధి చెబుతుందట నువ్వు తినకూడదు, తినొద్దు, ఆర్డర్ వేస్తుంది. ఇది అంటే ఏంటి? ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి. ఇక 4వది ఏంటి? యో బుద్ధి పరతస్తు సహా. ఈ బుద్ధి కంటే గొప్పది ఏంటిట? ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో, ఇటువంటి ఈ బుద్ధితో మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను అదుపులో చేసుకుంటే వాడికి ఆత్మజ్ఞ. ఇది సారాంశం అండి. మనం ఏం చేయాలంటే బుద్ధితో మనస్సును నిగ్రహించాలి, ఆ మనస్సుతో ఇంద్రియాలని అదుపు చేయాలి. అప్పుడు మనం సరైన సన్మార్గంలో 43లో అదే అంటాడు, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా ఆత్మానమాత్మనాం జహి శత్రు మహాబాహో కామరూపం దురాసధం. కాబట్టి అర్జున, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శత్రువు రూపంలో ఉంటాడయ్యా ఈ కామం అనేది, కోరికలు అనేది. దాన్ని శత్రువుగా భావించు. దాన్ని కనుక నువ్వు నిగ్రహించగలిగినట్లయితే నీకేం కలుగుతుంది అంటే నువ్వు మంచి మార్గంలోకి రాగలుగుతావు, నీకు జన్మరాహిత్యం లభిస్తుంది అని చెప్పేసి ఈ కృష్ణ పరమాత్మ మరి 3వ అధ్యాయం చివరిలో వివరించడం జరిగింది. అందుకనే ఈ కామం విషయంలో, క్రోధం విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి అని మనవి చేస్తూ స్వస్తి.